ముఖ్యమైనటువంటిది మనం అక్కడ సేవాకాలం చేసుకోవడమే పరమార్థము. వచ్చారు కాబట్టి దివ్య దేశాలు పెరుమాళ్ళు సందర్శనాలు జరిగాయి, కానీ రావడంలో పరమార్థం మాత్రం ఈ ఊరిలో ఎక్కడైనా సరే ఆ ఊరి ఎంత ఒక రేణువునైనా చాలు అన్నట్లుగా ఒక పరమ భాగవతోత్తముల పాద ధూళిని మనకి అంటుకునేటువంటి ఈ దివ్యస్థలంలో కూర్చుని చేసుకుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి చేరాం మనం. ఇందులో ఎంత ఆనందకరమైన విషయం, ఒక్క రోజులో మామూలుగా 3 రోజులు 5 రోజులు చాలా హాయిగా చేస్తారండి. కానీ ఎలా చేస్తామంటే వెన్ను దన్ను అంటారు. అలాగా స్వామివారు అక్కడి నుంచి ఏం చేశారండి, శటగోపాచార్య స్వామి వారు, అమ్మ మేమంతా ఉన్నామని, మా అప్పలాచార్య స్వామివారు నిత్యం మీకు తెలుసు ఇవన్నీ ఎలా చదవాలో ఏమిటో అంత తయారు చేసి మేము ఉన్నాము అనే ధైర్యం చెప్పారు. ఇంకా మా పుత్ర సమానులే వాళ్ళు, పుత్రులే శిష్యుడు, వీళ్ళందరూ కూడా మీకు ఎందుకండి మేము నడిపిస్తాం కదా అన్నారు. నడిపిస్తారంటే అలా నడిపిస్తారా, ఎంత వేగమా అనుకున్నాం. నాకు ఒకటి గుర్తొచ్చిందండి, ఇంటర్మీడియట్లో ఏవో పేపర్లు దిద్దుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీద రైలెక్కి నువ్వు అవతలికి వెళ్ళేలోపు నీ అనుభవాన్ని రాయి అని చెప్పి ఒక 10 మార్కులు ప్రశ్నించారు. ఆ స్టూడెంట్ మొదలుపెట్టాడు, నేను గోదావరి స్టేషన్లో రైలు ఎక్కాను, బ్రిడ్జ్ మీదకి రైలు వచ్చింది, అక్కడి నుంచి స్పీడ్ అందుకుంది, ఎలాగా ధనక్ 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 5 పేజీలండి. ఏమిటి ఇలా రాసామంటే మరి బ్రిడ్జ్ దాకా ఈ వాళ్ళ సేవాకాలం గొప్ప. అలా చేయకపోతే అక్కడ బ్రిడ్జి దాటదు, ఇక్కడ ఈ సకాలంలో ఇలా గుర్తేసుకోగలిగిన వాళ్ళం. కాబట్టి వీళ్ళు నిజంగా వెన్నుదన్నంటే అది మిత్రులంటే అలాంటి వాళ్ళు ఏమో అద్భుతంగా చేయించారండి. ఇంత తల ఎత్తి ఎవరికేసైనా చూస్తే ఆ లైన్ వెళ్ళిపోతుంది. ఇలాగా కంగారు పడిపోతూ ఎంతో ఆనందంగా మనం చేసుకున్నాం. కవిగారు పెద్దజీయర్ స్వామి వారితో ఉండేటువంటి కవిగారు ఒక అద్భుతమైనటువంటి పద్యాన్ని ఈ తిరువాయిమొഴി వైభవాన్ని గురించి చెప్పారండి. మీకు నేను మన రెగ్యులర్ క్లాసెస్లో చాలాసార్లు చదివాను, చెప్పాను. కానీ ఇవాళ కూడా ఒక్కసారి దాన్ని మనం ఆ మూర్తిత్రయం అంటే పెద్దజీయర్ స్వామి వారు, గోపాలాచార్య స్వామి వారు, కవిగారు వారందరూ కూడా ఇక్కడ ఉన్నట్లుగా మన భావన, మనకి మంగళాశాసనాలు అందుతున్నాయి అని ఆ పద్యం ఎంత తేలికగా సులభమైనటువంటి భాషలో రాశారో చూడండి. ఏమండి ఎక్కడి నమ్మాళ్ళు వారండి, మన ఇళ్లలో మనం కూర్చొని అనుకున్నాం తిరుక్కురుగూరా వెళ్ళడమా, వెళ్ళగలమా, అక్కడి నుంచి ప్రణాళికలండి. ఏమి ప్రణాళికలు, పెళ్లివారి ప్రణాళికలు, నాకు రూమ్ చాలు, నాకు బెడ్ చాలు, నాకు పక్క చాలు, నేను కింద పడుకుంటాను, అబ్బబ్బబ్బబ్బో ఎన్ని వాళ్ళు నిజంగా ఒక మహోత్సవమైన కళ్యాణం, పెరుమాళ్ళ యొక్క భద్రాద్రి సీతారామ కళ్యాణం ఎంత వైభవంగా జరిగిందో అంత వైభవంగా మన శాతమర కూడా నిజంగా జరిగింది. చాలా బాగుంది. అలాంటి శఖారి ఆ మహనీయులు ఉన్న చోట్లోనే ఇవాళ మనందరం ఉన్నాం. ఒక్కటండి, మనం ఎక్కడ పడుకున్నాం, ఏం తిన్నాం, నదికి వెళ్ళగలిగామా, స్నానాలు చేశామా లేదా, పెరుమాళ్ళని ఎలా సేవించుకున్నాం, అయ్యో రాయి తగిలిందే, తోసేశారే, గుజ్జు అన్నీ వదిలేండి. మీరు ఈ ఊరు వచ్చారు, ఇక్కడ సన్నిధిలో పాల్గొన్నారు, ఇక్కడ మన శాతుమరలో మనం శ్రీ 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 అహోబిల రామానుజ జీయర్ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతోటి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆచార్యులని నమ్మాళ్ళ వారిని మీరు సేవించుకున్నారండి. ఇంతకంటే జీవితానికి కావలసినటువంటి అద్భుతము వేరొకటి లేదు లేదు లేదు. అందుకని ఆయన అంటారు, ఎక్కడి శ్రీశఖారిముని ఏమి కవిత్వము. ఏంటండి ఆ పాసురాలు చదువుతుంటే
మనకు అర్థం కూడా తెలియక్కర్లేదు కదా. మా దుక్కు అనగానే అవును కదా, ఏమిటో అక్కడ ఏమర్థం తెలిసిందో తెలియదు, కానీ వయ్యం అలందా ఓహో లోకాలు కలిచాడా, ఇలాగా ఓ ఆనంద తరంగితం అయిపోయింది మనస్సంతా కూడా అని. అలాంటి కవిత్వము. అవేమి పాసురాలు, ఎంత తీయటండి, తేనెలు ఊరేటువంటి పాసురాలు. మీరందరూ అదృష్టవంతులు. నవ తిరుపతులను కూడా చక్కగా అక్కడ ఉన్న పెరుమాళ్ళందరినీ కూడా సేవించుకుని వచ్చారు. ఆ తీపిని ఇక్కడ అక్షరాత్మకంగా ఉన్న తీపిని అక్కడ ఒక రూపాత్మకంగా పెరుమాళ్ళు మిమ్మల్ని అనుగ్రహించారు, కరుణించారు. అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా ధన్యులు అని. కాబట్టి ఏం అందమైన పాసురాలు రచించారండి. అవేమి పాసురాలు, ఎక్కడి దివ్య దేశ కథలు, ఎన్ని దివ్య దేశాల కథలండి. ఇంకా ఇంకా ఈరోజు వెళ్ళేవాళ్ళు, రేపు వెళ్ళేవారు కూడా ఉన్నారు కదా. అసలు దివ్య దేశం, ఆళ్వార్లు మంగళాశాసనము చేసినటువంటి ఆ పాసురాలు కలిగినటువంటి దేశం. పెరుమాళ్ళకు కూడా గొప్పతనం ఆళ్వార్ల వల్ల వచ్చింది, మంగళాశాసనాల వల్ల వచ్చింది. కాబట్టి దివ్య దేశ కథలు ఎక్కడ నమ్మిళవారి ఈడులో వ్యాఖ్యలు. ఎన్ని 5 వ్యాఖ్యానాలు మనం చెప్పుకోలేదు, కానీ దేన్ని వదిలిపెట్టలేదండి. అక్కడక్కడక్కడగా భావాలన్నీ మనం స్పృశిస్తూనే నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యానాన్ని వడక్కు తిరువీధి పిళ్ళయ్య గారు అనుగ్రహిస్తుంటే మనకి